హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి, అంటే నిన్నటి ఎప్పట్లాగే పొద్దున్న లేసి బయట ఊడ్చుకొని నీళ్ళు పట్టి బట్టలు ఉంటే వండేసుకున్నా. ఇంకా మా ఆయన అయితే దీపం పెట్టేశాడు. ఆయన దీపం పెట్టిన తర్వాత బీరకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి ఇంకా పచ్చిమిరపకాయలు బీరకాయలు అన్నీ కోసుకున్నా. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు టమాటాలు వేపుకోవాలి కదా, అవి వేపుకొని పక్కన పెట్టేసి తర్వాత బీరకాయలు అయితే వేపుకుంటున్నా. ఇది ఓన్లీ పచ్చడి అయితే సరిపోదు కదా అన్నట్టు కొంచెం చారు కూడా చేసిన. చారు చేసి ఆ బీరకాయలు ఉడికే అంతలోపు గిన్నెలు అయితే చదువుకున్నా. సో ఇంకా చారు కోసం చింతపండు రసం తీస్తాం కదా, ఆ చింతపండు రసం తీసి అందులో కొంచెం ఉప్పు కారం వేసి దాన్ని కలిపి పక్కన పెట్టేసి గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు తర్వాత కొన్ని వెల్లిపాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అవి వేపుకోవాలి కదా. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్న. అవి కూడా వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నా. తర్వాత చింతపండు రసంని పోసుకోవాలి. ఫస్ట్ ఒక గంట పోసుకున్న తర్వాత మూత పెట్టాలన్నట్టు. ఎందుకో తెలీదు, అందరూ అట్లా వేస్తారు కదా అని చెప్పేసి నేను కూడా, నాకు అట్లనే అలవాటు అయిపోయింది. సో ఇక లాస్ట్కి కొంచెం ఉల్లిగడ్డలు వేసి కొత్తిమీర కూడా వేసి దింపుకోవడమే. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అండి. వంట ఇట్లా చేసి తినేసరికి మొత్తం ఆఫ్టర్నూన్ అయిపోయింది. గిన్నెలు ఉంటే తోమేసుకున్నా, కాసేపు పడుకున్నా. ఈవినింగ్ లేసి బయట అయితే ఊడ్చుకుంటున్నా. బయట ఊడ్చుకోవడం అయిపోయిన తర్వాత ఇక ఇల్లు కూడా ఊడ్చేసుకొని ఫ్రెషప్ అయిపోయినా. ఇక్కడ మా చిన్నోడి కోసం రైస్ పెట్టిన, పక్కన వాటర్ కూడా పెట్టేసిన. ఇక మా చిన్నోడికి స్నానం చేయించి తినిపించి పడుకోబెట్టేసిన. అయితే ఇంతలోపు మా ఆయన వచ్చిండు. మాకైతే ఇక్కడ ఫ్రైడే రోజు మార్కెట్ అండి. ఇంకా కూరగాయలు తీసుకొస్తుంటే సంచి తెగిపోయిందంట. ఇంకా నాకు తెలియలేదు ఎక్కడ పడిపోయిందో. కొన్ని కూరగాయలు అయితే బండి బ్యాగ్లో పెట్టుకొచ్చిండు, అవైతే చదువుకున్నా. నా కోసం అయితే కొడుగుడు బజ్జీ తీసుకొచ్చిండు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.